విషయం మనకు తెలుసు. సో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనకు జైల్లో అన్ని వసతులు కూడా సమకూరాయి. సో నిజంగా చెప్పాలంటే అప్పుడు అరెస్ట్ అవ్వడం, రిమాండ్కి వెళ్ళడమే చాలా అరుదు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు ఆ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరులు కావచ్చు, లేదంటే కొద్దిమంది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు జైలుకి వెళ్ళడమే అరుదు. ఎందుకంటే ఎవరైనా వాళ్ళపైన ఏదైనా ఇబ్బంది పెట్టారని చెప్పేసి కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళితే వాళ్లపైనే రిటర్న్ కేసులు పెట్టినటువంటి, అంటే బాధితులపైనే మళ్ళీ కేసులు పెట్టినటువంటి పరిస్థితులు అప్పుడు కనబడేవి. సో ఎవరైనా నాకు ఫలానా వ్యక్తి, వైసీపీకి సంబంధించిన వ్యక్తి, లేదంటే ఈయన నన్ను ఇబ్బంది పెట్టాడు, ఈ విధంగా జరిగింది, మంత్రి లేదంటే ఎమ్మెల్సీ లేదంటే ఎమ్మెల్యే ఎవరో ఒకరు వాళ్ళ కోసం కంప్లైంట్ చేయడానికి వెళ్తే వచ్చినటువంటి బాధితుడిపైనే కంప్లైంట్లు చేసినటువంటి వారిపైనే కంప్లైంట్ రిజిస్టర్ చేసినటువంటి పరిస్థితులు అప్పుడు మనకు కనిపించాయి. సో ఇట్లా ఈ సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు అంటే చాలామంది పోరాడి ఈయన చేసినటువంటి తప్పును వెలికితీసి కోర్టుకెళ్ళి ఇవన్నీ చేసిన నేపథ్యంలో ఈయన ఒకవేళ జైలుకి వెళ్తే నాకు ప్రత్యేక వసతులు కావాలని అప్పుడు అన్నీ కూడా తీసుకున్నారు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కదా కూడా అదంతా కూడా రుచి మరిగారు. అంటే నేను కోర్టుకి వెళ్ళి ఏ విధంగానైతే ప్రత్యేక వసతులు జైల్లో నేను తీసుకున్నానో అవి మళ్ళీ నాకు ఇప్పుడు కావాలని అడుగుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే సాక్షులను బెదిరించినటువంటి కేసులో అరెస్ట్ అయ్యి మళ్ళీ అదే జైల్లో రిమాండ్లో ఉన్నారు ఆయన ప్రస్తుతం. ఇప్పుడు కాదు, ఆ రిమాండ్లో ఉండే. ఇక కూటమి ప్రభుత్వంలో ఆయన పప్పులు ఉడకడం లేదు. ప్రస్తుతం ఇప్పుడైతే రిమాండ్లో ఉన్నారు ఆయన. సో ఇప్పుడైతే ఎట్లాంటి పప్పులు ఉడకట్లేదు. సో ఎవరు కూడా ఆయనకు వసతులు కావాలంటే పెద్ద చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక సాధారణ శిక్ష అంటే సాధారణ ఖైదీ ఏ విధంగా ఉంటారో అట్లనే ఆ రిమాండ్లో ఉన్న ఖైదీగానే ఆయనను చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు ప్రత్యేక వసతులు కావాలంటే ఏదో ఒక ప్రత్యేక కారణం ఉండాలి కదా. అదే ఆరోగ్యం. తనకు గ్యాస్ట్రిక్ సమస్య, వెన్నునొప్పి తదితర ఇబ్బందులు ఉన్నాయంటూ అనంతబాబు పిటిషన్ వేశారు. ఎందుకంటే వీళ్ళకు జైలుకి వెళ్ళగానే ఇట్లాంటివన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. వల్లభనేని వంశీని చూసాం, తర్వాత ఈయన చూసాం, పోసాని కృష్ణమురళిని చూసాం. ఇక జైల్లో ప్రత్యేక వసతులు కల్పించడంతో పాటు లీగల్ ఇంటర్వ్యూలను మంజూరు చేయాలంటూ కూడా అభ్యర్థించారు ఆయన. ఈ పిటిషన్పై మొన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోర్టులో వాదోపవాదనలు కూడా జరిగాయి. అనంతబాబుకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు కూడా ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం నిన్న ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి అనంతబాబును తీసుకువెళ్లి వైద్య పరీక్షలు జరిపించారు. ఆ నివేదికను వచ్చే సోమవారం నాటికి ఆసుపత్రి అధికారులు కోర్టులో సమర్పించనున్నారు. ఇక అనంతబాబు పిటిషన్పై ఆ రోజున కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి నేను అడుగుతున్నటువంటి కోరికలు అన్నీ ఉన్నాయి కదా, నాకు ప్రత్యేక వసతులు కావాలి, నాకు మంచం కావాలి, బెడ్ కావాలి, ఇంకేం అడిగారు, ఇవన్నీ కూడా నాకు కావాలి అని చెప్పి అడిగిన నేపథ్యంలో ఆయనకు అంటే నాకు ఆరోగ్యం బాగోలేదు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి, మరి ఇంతకాలం గుర్తురావు అవన్నీ కూడా. సో ఈ నేపథ్యంలో మరి కోర్టు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సో ఇప్పుడు మరి ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అడ్వకేట్ ముప్పల సుబ్బారావు గారు. వారు అనంతబాబు కేసుకు సంబంధించి బాధితుల పక్షాన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పటి నుంచే ఎన్ని భయాలు, ఎంత దాడి చేస్తామని బెదిరించినా, ఎన్ని కేసులు పెట్టినా వారు ధైర్యంగా ఎదుర్కొంటూ బాధితుల పక్షాన్ని నిలబడ్డటువంటి వ్యక్తి ముప్పల సుబ్బారావు గారు. అట్లాగే వంశీ గారు కూడా టీడీపీ పార్టీ నుంచి ఉన్నారు. వారు కూడా పదే ప్రతి డిబేట్లో కూడా ఈ అంశానికి సంబంధించి ప్రస్తావించడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం. సో దీనికి సంబంధించి అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే వీళ్ళందరూ కూడా వీరోచితంగా, నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి సాహసం చేయడం చాలా తక్కువ. ఎందుకంటే ఎంతకైనా తెగించేటటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నప్పుడు సో ఇవన్నీ కూడా వీళ్ళు ముందుకు తీసుకెళ్లారు. బాధితుల పక్షాన్ని నిలబడ్డటువంటి వ్యక్తులు మాలకొండ